మధ్య భాగం నుంచి చదువుతున్నాను. ఏలైనగా ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయను. మీరు దుఃఖపడకుడి, యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలమొందెదరు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు యొక్క రక్తంలో కడగబడిన మనము ఏం చేయాలని అంటే ఈ దినము అని అక్కడ చూస్తే ఆ పరిస్థితిని బట్టి ఆ దినము అని అక్కడ రాసినారు. కానీ మన జీవితాన్ని బట్టి చూసుకుంటే ఏలైనగా ఈ దినము మన ప్రభునకు ప్రతిష్ఠితమాయను అంటున్నాడు. ప్రభునకు ప్రతిష్ఠిత దినము అని మాట్లాడుతున్నాడు. అంటే ప్రతిష్ఠితం అంటే ఏంది? యేసు ప్రభు ప్రతిష్ఠించింది ఎవరు అంటే నిన్ను నన్ను ప్రతిష్ఠించినాడు. మనం ఎప్పుడైతే సజీవంగా ఉన్నామో మనం ఆయనకు ప్రతిష్ఠిత జనము. మనం సజీవంగా ఉన్న దినమును బట్టి మనం ఏం చేయాలంటే దుఃఖపడకుండా మనం ఏం చేస్తున్నామంటే ప్రతిదినం దుఃఖమే. ఎవరినన్నా కదిలించండి మీరు, ఏ విశ్వాసినైనా, ఏ సేవకునైనా, ఏ సంఘ పెద్దనైనా, ఏ సువార్థికునైనా, ఏ పరిచారకుడైనా మీరు పోయి కదిలించి అన్నా సంఘం ఎట్లుంది, లేకుంటే నీ బతుకు ఎట్లుంది, నీ పరిస్థితి ఎట్లుంది అని అడిగితే గంట సేపు చెప్తారు. వేరేలో ఆయనతో ఇట్లయింది, నాకు ఈ పరిస్థితి వచ్చింది, నాకు ఈ సమస్య ఉంది, ఇట్నే చెప్తారు. కానీ దేవుడు ఏం చెప్తున్నారంటే మీరు దుఃఖపడకూడదు. మన బతుకంతా ఏడిపే, మన బతుకంతా వేరేల మీద ఏడుస్తున్నాము, మన మీదగా నేడుచుకుంటున్నాం, లేకుంటే దేవుని మీదగా నేడుస్తాం. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నారంటే యెహోవా యందు ఆనందించడం వలన మీరు బలమొందెదరు. ప్రియమైన సహోదరుడా, ఈ రహస్యం మనం మర్చిపోయినాం. ఆయన యందు ఆనందించాలి, ఆయననే మన ఆధారం. ఆయనను ఆనందించకుండా మనం ఏం చేస్తున్నామంటే మనం ఆయన మీదకి నేడుస్తున్నాం, ఆయన సంఘం మీదకి నేడుస్తున్నాం, ఆయన ప్రజల మీదకి నేడుస్తున్నాం. మన బతుకును చూసి మనం కూడా ఏడుచుకుంటున్నాం. నా ప్రభు నమ్మదగిన వాడు, ఆయన ఏదైనా చేయగలుగుతాడని యెహోవా యందు ఆనందించడం వలన బలం పొందెదరు అంటున్నాడు. ఎంత ఘనమైన మాట. ఈ రహస్యం మనకు ఎన్నిసార్లు ఎరిగినప్పటికీ మర్చిపోతాం. మనం ఎవరి గురించో బాధపడొద్దు, మనకు సమస్యలు వస్తాయి. సంఘములో అపొస్తలుడైన పౌలు చెప్పినట్టుగా సంఘములో శత్రువులు ఉన్నారు, బయట కూడా శత్రువులు ఉన్నారు. స్వజనుల వలన ఆపదలు ఉన్నాయి, బయట జనుల వలన, అన్య జనుల వలన ఆపదలు ఉన్నాయి. ఆ ఆపదలన్నింటిలో కూడా కాపాడడానికి నీ దేవుడైన యేసు ప్రభు, మన దేవుడైన ప్రభువు ఆయన సమర్థుడు. ఆయన యందు ఆనందించాలి. అంటే ఆయన యందు ఎక్కడ ఆనందించగలుగుతాం? ఆయన వాక్యంలో ఆనందించగలుగుతాం, ఆయనతో సావాసం గడుపుట్లో ఆనందిస్తాం, ఆయన ముఖకాంతి వలన ఆనందించగలుగుతాం. మనం ఆయనతో సావాసం లేకపోతే మన సమస్యలన్నీ కనబడతాయి. ఎప్పుడు ఆయనతో నీ సావాసం ఉంటుందో ఆ సమస్యలకు ఆయననే నీకు ఉపకారం చేసేవాడై ఉన్నాడు, ఆ సమస్యలన్నింటినీ తీసివేసే సమర్థుడై ఉన్నాడు. ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవాలా. సమస్యలకు మధ్యగా ఆయన వచ్చి ఆ సమస్యలు మన మీద పడకుండా, నాడు ఇశ్రాయేలు మీద ఎర్ర సముద్రము వారి మీద కుమ్మరింపబడకుండా ఆయన వాటిని గోడలుగా నిలిపినాడు. నీ సమస్యలో కూడా నిన్ను నడిపించడానికి ఆయన ఇరుపక్కల సమస్యలను ఆపే సమర్థుడై ఉన్నాడు అనే విషయం మనం మర్చిపోయి ఆయన మీద ఆనందించే దానికి బదులుగా అనేక సార్లు మనము బొంకుతాం. అనేక సార్లు దేవుని కూడా యేసుప్రభు నాకు ఎంత ప్రార్థన చేసినా ఏం చేయలేడు అని అనుకుంటాం. ఆయనను చేతగాని వాడుగా చూస్తున్నాం మనం. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆనందించడం నేర్చుకుందాం. ఈ దినము అని అక్కడ రాయబడి ఉంది. ఈ దినమును నువ్వు బతికున్నావంటే ఆయన కృప అపరిమితమైంది కానీ మీద ఉంది. నీ తోటి వారు ఎంతమంది లేరు ఈనాడు? చూడు, ఒక పేపర్ చూడు, ఒక న్యూస్ ఛానల్ చూడు, ఎంతోమంది సజీవంగా లేరు. కేవలము నీవు మాత్రం సజీవంగా, నీ కుటుంబం సజీవంగా ఉందంటే ఈ దినము ప్రతిష్ఠితమైన దినమని, ప్రభువా నాకు ఈ దినం ఇచ్చినందున నేను స్తుతిస్తున్నానని ఆయన యందు ఆధారపడి ఆనందించి ఆయనను మహిమపరిస్తే ఆయన వలన మనకేమొస్తుందంటే ఆశీర్వాదం వస్తుంది, బలం వస్తుంది. బలం వస్తే ఏమవుతుంది? ఎన్నో పనులు చేయగలుగుతాం. మనం చేతగానోళ్ళం ఎప్పుడైతామంటే సామెతల గ్రంథంలో ఉంది, నీ శ్రమ దినమున నువ్వు కృంగిన ఎడల చేతగాని వాడవుతావు అన్నది. శ్రమ దినమున కృంగొద్దు. మనము యేసు ప్రభువుని చూసుకొని ఆనందించి బలమైన కార్యము చేసేవారమై ఉన్నామా? యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుతారని యెషయా గ్రంథంలో రాయబడింది. మనం ఆ బలం పొందడానికి, ఆ బలం కొరకు కనిపెట్టుకొని ఆయనను అనుసరించి ఆయనను వెంబడిద్దాం. దేవుడి మాట దీవించును గాక. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. ఇంతవరకు కాపాడినావు, నీ కనికరాన్ని బట్టి స్తోత్రములు. దేవల తండ్రి, నీ యందు ఆనందించక మేము అనేక సార్లు కుంగిపోతున్నాం. దయతో క్షమించి నీ యందు ఆనందించినట్టు కృప దయచేయమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థన చేయండి. ప్రైజ్ ద లార్డ్.